సో ఈ వీడియో ముంబై ఇండియన్స్ అనే ఒక టీం గురించి. ముంబై ఇండియన్స్ అనే టీం మీద ఒక చాలా మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది. అదేంటంటే యంగ్ ప్లేయర్స్ని గ్రూమ్ చేస్తారు, యంగ్ ప్లేయర్స్కి ఎక్కువ ఛాన్సెస్ ఇస్తారు, ఎవరికో తెలియని ప్లేయర్స్ని తీసుకొచ్చి వాళ్ళకి ఛాన్సెస్ ఇచ్చి వాళ్ళని స్టార్స్ని చేస్తారు అని చెప్పి. ఇది ఇప్పుడు నాకు ఎందుకో తప్పు అనిపిస్తుంది. ఒక లాస్ట్ 2 సీజన్స్ నుంచి ఎంఐ యొక్క గేమ్ చూస్తే అది ఖచ్చితంగా తప్పనే అనిపిస్తుంది. ఎందుకు అంటే అలా గ్రూమ్ చేసింది ఎంఐ కాదేమో, వేరే ఎవరన్నా ఉన్నారేమో, బహుశా అది వాళ్ళ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మనేమో. మీరు ఆలోచించండి, రోహిత్ శర్మ రాకముందు ముంబై ఎంతమంది స్టార్స్ని తయారు చేసింది, రోహిత్ శర్మ తర్వాత అంటే లాస్ట్ సీజన్ ఈ సీజన్ ఎంతమంది స్టార్స్ని తయారు చేసింది. రోహిత్ శర్మ యాజ్ అ కెప్టెన్ తన లాస్ట్ 2 సీజన్స్లో కూడా సూపర్ స్టార్స్ని తయారు చేయడానికి ఆల్మోస్ట్ ట్రై చేశాడు. లైక్ నిహాల్ వాదేరా, నమన్దీర్, ఇటువంటి ప్లేయర్స్ని రోహిత్ శర్మ గ్రూమ్ చేయడానికి ట్రై చేశాడు. ఆకాష్ మట్వాల్ లాంటి ప్లేయర్ని సూపర్గా యూజ్ చేసుకున్నాడు, కుమార్ కార్తికేయన్ యూజ్ చేసుకున్నాడు, అట్లనే అర్షద్ ఖాన్ యూజ్ చేసుకున్నాడు, అర్జున్ టెండూల్కర్ని కూడా యూజ్ చేసుకున్నాడు. ఇటువంటి బౌలింగ్ లైనప్ యూజ్ చేసుకొని ప్లే ఆఫ్స్ దాకా వెళ్ళాడు. ఇటువంటి బౌలింగ్ లైనప్తో ఇలాంటి ప్లేయర్స్ని గ్రూమ్ చేసి ఇలాంటి ప్లేయర్స్ని వాడుకొని ప్లే ఆఫ్స్ దాకా తీసుకెళ్ళాడు. కానీ దాని తర్వాత సీజన్ ఏమైంది, అసలు ఈ ప్లేయర్స్ అందరూ ఏమైపోయారు? ఒక నవనీర్ ఇప్పుడు ముంబైలో ఆడుతున్నాడు, అతను తప్పించి ఇంకా మిగిలిన సెట్ ఆఫ్ ప్లేయర్స్ అందరూ ఏమైపోయారు, ఎందుకు కనుమరుగైపోయారు? ఇటువంటి ప్లేయర్స్ మరి ఏ టీంలో కూడా కనీసం ప్లేయింగ్ లెవెన్లో కూడా ఒక నిహాల్ వాడేరా మన పంజాబ్ ఆడాడు, అది తప్పించి మిగిలిన అందరూ కనుమరుగైపోయిన ప్లేయర్స్. అటువంటి ప్లేయర్స్ని అటువంటి బౌలర్స్ని యూజ్ చేసుకొని ప్లే ఆఫ్స్ దాకా తీసుకెళ్ళాడు రోహిత్ శర్మ. అంటే టాలెంట్ని గ్రూమ్ చేస్తుంది ఎవరు, రోహిత్ శర్మనా లేకపోతే ముంబై ఇండియన్సా? ఈ సీజన్లో కూడా ఒక పర్టికులర్ బౌలర్కి 2 మ్యాచెస్ కంటే ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వలేదు. సత్యనారాయణ రాజుకి 2 మ్యాచ్లు ఆడిచ్చారు, 3వ మ్యాచ్ పక్కన పెట్టారు. ఆ తర్వాత అశ్వని కుమార్ 2 మ్యాచ్లు ఆడిచ్చారు, నెక్స్ట్ మ్యాచ్ ఉంటాడో ఉండదో తెలియదు. యంగ్ ప్లేయర్స్ని గ్రూమ్ చేసింది రోహిత్ శర్మ, ముంబై ఇండియన్సా? మరి అట్లానే రోహిత్ శర్మని ముంబై ఇండియన్స్ తప్పించిన విధానం చాలా చెత్త. ఇంత దిక్కుమాలిన ప్రాసెస్, ఇంత దిక్కుమాలిన పాలిటిక్స్ మరి ఏ టీంలోనూ నేను చూడలేదు. రోహిత్ శర్మని కెప్టెన్గా, ఇండియన్ టీం కెప్టెన్గా ఉన్నప్పుడు రోహిత్ శర్మని ఫ్రాంచైజ్ టీం కెప్టెన్సీ నుంచి తప్పించారు. ఒక ఇండియన్ టీం కెప్టెన్ని ఫ్రాంచైజ్ కెప్టెన్గా పనికిరాలేదా మీకు? అది మీరు ఫ్యూచర్కి గ్రూమ్ చేస్తున్నాం, మేము ఫ్యూచర్కి ఒక కెప్టెన్ని తయారు చేసుకుంటున్నాం అని మీరు ప్రగల్భాలు పలికారు అంటే ముంబై ఇండియన్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో, మీకు క్రేజ్ వచ్చింది ఒక ముంబై ల్యాడ్ వల్ల, మీకు క్రేజ్ వచ్చింది ఒక ముంబై గాడ్ వల్ల. ఫస్ట్ మీకు వచ్చిన క్రేజ్ సచిన్ టెండూల్కర్ వల్ల, ముంబైకి ఆడిన ప్లేయర్, ఆయన మీకు కెప్టెన్గా ఉండటం వల్ల మీకు క్రేజ్ వచ్చింది. దాని తర్వాత మీ క్రేజ్ మరో లెవెల్కి వెళ్ళింది, మళ్ళీ ఇంకో ముంబై బాయ్ వల్లే. ముంబైకి రంజీలో ఆడే ప్లేయర్ రోహిత్ శర్మని తీసుకొచ్చి మీరు కెప్టెన్గా చేసుకున్నారు, మీకు క్రేజ్ వచ్చింది. మీరు మేము ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నాం, ఫ్యూచర్ బ్రాండింగ్ కోసం ప్లాన్ చేస్తున్నాం అంటే ఎవరిని తెచ్చుకోవాలి? ఒక యశస్వి జైస్వాల్ని తెచ్చుకోవాలి, అతన్ని గ్రూమ్ చేసుకోవాలి. ఇంకో 10-15 ఇయర్స్ ఆడతాడు కాబట్టి, అతను ఇంకో 10-15 ఇయర్స్ కెరియర్ ఉంది కాబట్టి ఒక యశస్వి జైస్వాల్ని తీసుకొచ్చి అతన్ని మేము కెప్టెన్ చేస్తున్నాం, రోహిత్ శర్మ మీరు కొంచెం ఓవర్సీ చేస్తా ఉన్నారు ఒక నెక్స్ట్ 2 ఇయర్స్ అంటే అదో లెక్క. రోహిత్ శర్మ ఇంకో 2 ఇయర్స్ గేమ్ ఆడతాడేమో, హార్దిక్ పాండ్యా ఎన్ని ఇయర్స్ ఆడతాడు? మహా అయితే ఇంకో 4 ఇయర్స్ ఆడతాడు. అటువంటి ప్లేయర్ని తీసుకొచ్చి హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చి అతన్ని కెప్టెన్సీ చేసి ఫ్యూచర్ అంటే అది ఎట్లా వర్కౌట్ అవుతుంది? కేవలం మీరు రోహిత్ శర్మని పక్కకు పెట్టడం కోసం ఏదో హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటన్స్కి సక్సెస్ అయ్యారు కాబట్టి అతన్ని తీసుకొచ్చేసి అతన్ని ఏదో కెప్టెన్సీ చేసేసి మీకు వర్కౌట్ అయిపోద్ది అని ఒక భ్రమలో అతన్ని తెచ్చేసుకొని ఫూల్ అయిపోయారు. కానీ అప్పుడు గుజరాత్ టైటన్స్కి ఆయన కెప్టెన్గా ఉన్నప్పుడు 4 or 5 ప్లేయర్స్ పీక్ ఆఫ్ దర్ కెరియర్ ఫామ్లో ఉన్నారు. వాళ్ళు ఆ తర్వాత ముందు కూడా అటువంటి ఫామ్లో ఎప్పుడు లేరు. ఎవ్రీ ప్లేయర్కి ఒక పీక్ ఫామ్ వస్తుంది. ఒకేసారి 3-4 ప్లేయర్స్కి వచ్చింది గుజరాత్ టైటన్స్ టీంలో. లైక్ మహమ్మద్ షమీకి వచ్చింది, రషీద్ ఖాన్కి వచ్చింది, రాహుల్ తివాటియాకి వచ్చింది. సో ఇట్ వర్క్ ఫర్ హిమ్ వండర్స్, అక్కడ పనిచేసింది. అతన్నే తీసుకొచ్చి ఇక్కడ అదేంటి యంగ్ ప్లేయర్స్, అతనే సీనియర్ ఓల్డ్ వార్ హార్సెస్ బట్ లెస్ క్రేజ్ ఉన్న ప్లేయర్స్ని అతను లీడ్ చేసి అక్కడ జీటీని విన్ చేయించాడు. కానీ ఇక్కడ ముంబై ఆల్ స్టార్స్ ఉంటారు, లేకపోతే ఆల్ యంగ్ బాయ్స్ ఉంటారు, మధ్యలో ఏమి ఉండదు. సో ఇటువంటి టీంకి మీరు కెప్టెన్గా అతన్ని చేస్తే అతను మీకు ఎలా విన్ చేయించేస్తాడు అనుకున్నారు? ఏదో తెచ్చేసి ఏదో అక్కడికి గెలిపించాడు కదా అని చెప్పి ఇక్కడ పెట్టేస్తే ఇలాగే ఉంటాయి రిజల్ట్స్, పనికిమాలిన రిజల్ట్స్. అలాగే రోహిత్ శర్మని మీరు ఇష్టం లేకపోతే కెప్టెన్గా ఏదో చేసేసారు, పక్కన పెట్టేశారు అనుకోండి. ఈవెన్ యాజ్ ఎ ప్లేయర్గా అతన్ని మీరు తప్పించాలి అనుకుంటే నీ ఇంజరీ సోది అని చెప్పి రిటైన్ చేసుకొని ఎందుకు చేశారు? మీరు అతన్ని లాస్ట్ ఐపీఎల్లోనే లాస్ట్ ఆప్షన్లోనే అతన్ని వదిలేసి ఉంటే ఆల్మోస్ట్ ఎవ్రీ టీమ్ ఏ టీమ్స్ అయితే శ్రేయస్ కోసం వెళ్ళినాయో, ఏ టీమ్స్ అయితే రిషబ్ పంత్ కోసం వెళ్ళినాయో, ఏ టీమ్స్ అయితే కెప్టెన్సీ కోసం కొత్త కెప్టెన్ కోసం ఎదురు చూస్తున్నాయో, ఎవ్రీ టీం యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ రోహిత్ శర్మ అయ్యేవాడు. రోహిత్ శర్మ మీ టీం నుంచి బయటకు వెళ్ళిపోతే మీ టీం ఫ్రాంచైజీ యొక్క బ్రాండ్ వాల్యూ సగానికి సగం పడిపోయేది అని చెప్పి తెలివిగా అతన్ని రీటైన్ చేసి ఇవాళ మాత్రం మ్యాచ్లో ఆడించకుండా పక్కన నీ ఇంజరీ లేకపోతే బ్యాక్ స్ట్రెయిన్ అని చెప్పి ఇటువంటి సోది చెప్పి తీసుకొచ్చి అతన్ని పక్కన పెట్టారు. సో ఇవాళ రోహిత్ శర్మ డిసైడ్ అయ్యి ఒక్క స్టేట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా బ్రాండ్ వాల్యూ పడిపోద్ది. దేనికి ఇదంతా? సో ఒక నెంబర్ 1 కెప్టెన్ ఇప్పటి టీంలో కూడా
రోహిత్ శర్మ లాంటి ఓడిఐ కెప్టెన్ ఉన్నాడు, సూర్యకుమార్ యాదవ్ లాంటి T20 కెప్టెన్ ఉన్నాడు. ఇండియన్ టీంకి T20s కెప్టెన్సీ చేసే సూర్యకుమార్ యాదవ్ మీకు కెప్టెన్ గా పనిచేయలేదు, ఇంకెవరో పనిచేశారు. ఇండియన్ టీంకి టెస్ట్ టీంకి కెప్టెన్ గా చేసే జస్ప్రీత్ బుమ్రా మీకు ఇక్కడ కెప్టెన్ గా పనిచేయలేదు, ఇంకెవరో పనిచేశారు. ఇంకా రోహిత్ శర్మ విషయం అంటే పక్కన పెట్టేయండి. ఆఖరికి నిన్నటికి తీసుకున్న ఒక స్ట్రాటజిక్ డెసిషన్ అంట, తిలక్ వర్మని లాస్ట్ బట్ 1 ఓవర్ ఉండగా రిటైర్డ్ అవుట్ గా వెనక పిలిపించారు. అవును, అతను సరిగ్గా ఆడతారు, మీరు రిటైర్డ్ అవుట్ చేశారు. రిటైర్డ్ అవుట్ చేశారంటే నెక్స్ట్ ఎవరు రావాలి? ఏదో ఒక ఆండ్రో రసెలో లేకపోతే ఆ రేంజ్ హిట్టర్ టిమ్ డేవిడ్ మీ టీంలో ఉంటే ఖచ్చితంగా మీరు రిటైర్డ్ అవుట్ చేసి అతని ప్లేస్లో వాళ్ళని తీసుకురావచ్చు. కానీ మీరు తీసుకొచ్చింది ఎవరిని? తిలక్ వర్మని రిటైర్డ్ అవుట్ చేసి మిచ్ శాంట్నర్ని తీసుకొచ్చారు. ఇది ఒక స్ట్రాటజిక్ డెసిషన్ అంట. దీనికి మళ్ళీ మీరు చెప్పడం ఎంత ఫన్నీగా ఉంది అంటే ఇప్పుడు తీసుకున్న డెసిషన్స్ అన్ని చాలా చండాలంగా ఉన్నాయి. సో ఎప్పటికైనా రేపు మళ్ళీ జస్ప్రీత్ బుమ్రా టీంలోకి వచ్చి హీ మైట్ డూ వండర్స్, మీ టీం మళ్ళీ ప్లేఆఫ్స్కి వెళ్ళొచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ దట్. కానీ ముంబై ఇండియన్స్ ఇస్ నాట్ ద ముంబై ఇండియన్స్ వాట్ ఇట్ యూస్ టు బి. ముంబై ఇండియన్స్కి ఇది వరకు ఉన్న క్రేజ్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ ఫాలో ఇన్ ద ఫ్యూచర్. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ లెజెండ్స్. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ రోహిత్ శర్మ హౌ యూ రెస్పెక్టెడ్ సచిన్ టెండూల్కర్. సచిన్ టెండూల్కర్ రిటైర్ అయినప్పుడు, సచిన్ టెండూల్కర్ తప్పుకున్నప్పుడు, సచిన్ టెండూల్కర్ని తప్పించినప్పుడు హౌ యూ రెస్పెక్టెడ్ హిమ్. దట్ రెస్పెక్ట్ యూ షుడ్ బి షోయింగ్ టు రోహిత్ శర్మ. ఆర్ఎల్స్ మీ బ్రాండ్ వాల్యూ అంటారా, మీ టీం యొక్క ఫాలోయింగ్ అంటారా, కిందకి పడిపోవడం ఖచ్చితంగా ఖాయం. ఐఎమ్ నాట్ సేయింగ్ హార్దిక్ పాండ్యా ఇస్ బ్యాడ్ కెప్టెన్, బట్ వాట్ హీ డెల్త్ ఎర్లియర్ ఇస్ డిఫరెంట్. దో సర్కమ్స్టాన్సెస్ ఆర్ డిఫరెంట్, హియర్ ద సర్కమ్స్టాన్సెస్ ఆర్ డిఫరెంట్. కానీ ఇప్పుడు మీ టీంలో ఇండియా టీంకి 3 కెప్టెన్ ఉన్నారు. ఓడిఐ కెప్టెన్ ఉన్నాడు, T20 కెప్టెన్ ఉన్నాడు, టెస్ట్ టీం కెప్టెన్ ఉన్నాడు. ఆ ముగ్గురిని పక్కన పెట్టేసి హార్దిక్ పాండ్యాని కెప్టెన్సీ ఇస్తే ఐ డోంట్ థింక్ హీఈస్ హ్యాండిలింగ్ ద స్టార్స్ వెల్. స్టార్స్ ని డిఫరెంట్ గా హ్యాండిల్ చేయాలి. ఆర్ ఇండియాకి ఫ్యూచర్. వరుసనే 3 సెంచరీలు చేసిన తిలక్ వర్మ లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ వరుసనే 3 సెంచరీలు, సౌత్ ఆఫ్రికాలో 2, డొమెస్టిక్ లో 1, 3 T20 సెంచరీలు వరుసనే చేసిన తిలక్ వర్మ IPL లో ఆడలేకపోతున్నాడు అంటే దేర్ షుడ్ బి అన్ రీజన్ విచ్ ఇస్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ సైడ్, నాట్ ఫ్రమ్ హిస్ సైడ్. ఇండియాకి ఆడాడు, ఆంధ్రాకి ఆడాడు, ముంబైకి ఎందుకు ఆడలేకపోతున్నాడు? సో ఈ రీజన్స్ మీ సైడ్ నుంచే ఉన్నాయి, ఏంటో మీరు చూసుకోవాలి. హీ ప్లేడ్ వెల్ ఎట్ నెంబర్ 3 స్పాట్. నెంబర్ 3 స్పాట్ లో 2 సెంచరీలు ఇండియాకి చేసిన ప్లేయర్ ని పక్కకి తెప్పించి మీరు నెంబర్ 5 లో నెంబర్ 6 లో ఆడిస్తే ఎలా ఉంటుంది? ఆల్సో మీ టీంలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ ప్లేయర్ బౌలింగ్ వేస్తాడు. అంతమంది బౌలర్స్ ఎందుకు? కింద నుంచి 11 నుంచి ఒక వికెట్ కీపర్ రయన్ రికిల్సన్ తప్పించి ఆల్మోస్ట్ ఎవ్రీ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తప్పించి మిగిలిన అందరూ బౌలింగ్ వేసేవాళ్ళు. అంతమంది బౌలర్స్ ని తీసుకొని యూజ్ చేసుకుంటున్నారంటే చేసుకోవచ్చు. ఒక మెయిన్ లైన్ అంతమంది ఆల్రౌండర్స్ ఉన్నప్పుడు ఒక మెయిన్ బౌలర్ని తప్పించి ఒక దాని బదులు ఒక స్ట్రైట్ బ్యాట్స్మెన్ ని తీసుకురావచ్చు, ఒక హిట్టర్ని తీసుకురావచ్చు, బెవన్ జాకబ్సన్ తీసుకురావచ్చు. కానీ మీరు అవేమీ చేయట్లేదు. వాట్స్ రాంగ్ విత్ యువర్ టీమ్? నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది ముంబై ఇంకా డౌన్ హిల్, ఇంకా కిందకే వెళ్తుంది, కానీ దేర్ వోంట్ బి ఎనీ రైజ్ ఆఫ్ ముంబై ఫ్రమ్ హియర్. బట్ స్టిల్ క్రికెట్ ఈస్ అ గేమ్ ఆఫ్ అన్సర్టనిటీస్. జస్ప్రీత్ బుమ్రా నెక్స్ట్ మ్యాచ్ వస్తున్నాడు, హీ కెన్ టర్న్ ద టేబుల్స్. ఐ విష్ హీ విల్, హీ షుడ్. ఎందుకంటే అతనికి ఉన్న కెపాసిటీకి, ఆ టీంలో ఉన్న స్టార్స్కి ఇఫ్ దే ఫెయిల్ అది ఇండియన్ టీం మీద కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇండియన్ టీంలో ఆడే 3-4 ప్లేయర్స్ ఆ టీంలోనే ఆడుతున్నారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవ్వాలి, ఆ కాన్ఫిడెన్స్ వాళ్ళు ఇండియన్ టీంకి తీసుకెళ్తారు.